ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి సాంప్రదాయానికి తెరదింపింది. ఇంతకుముందు రాజకీయ నాయకుల పేర్లు పెట్టేవారు పథకాలకు. ఇప్పుడు శాస్త్రవేత్తలు, సంఘ సేవకులు, స్వాతంత్ర సమరయోధులు, దేశం కోసం పోరాటం చేసి అలాంటి ఆదర్శనీయమైన వ్యక్తుల పేరిట రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎన్డీఏ కూటమి ఈ రకంగా ఆలోచించేయటం ప్రజలు హర్షిస్తున్నారు. రాజశేఖర రెడ్డి పేరో, జగన్మోహన్ రెడ్డి పేరో, ఇందిరాగాంధీ పేరో, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఇలాంటి పేర్లు కాకుండా ఒక నూతన వరవడికి నాంది పలికింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మనము మధ్యాహ్న భోజన పథకం, ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో సహకారంతో నిర్వహించబడుతున్న పథకం. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రధానమంత్రి పోషణ అభియాన్ పోషణ పథకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న పేరును తొలగించి శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. ఆ మహాతల్లి ఎంతమంది వచ్చినా కూడా కాదనకుండా రోజు భోజనాలు పెడుతూ ఉండేవాది పేద సాధలకు. ఆమెని గుర్తు చేసుకుంటూ ఈ పథకం పెట్టడం చాలా మంచి మైలేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇక మెనూలో కూడా వినూత్నమైన మార్పులు. పిల్లలకి పౌష్టికాహారము, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సమపాళ్లలో సమతుల్యమైన ఆహారం ఇవ్వటము ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి అంటువ్యాధుల బారిన పడకుండా, అంతేకాకుండా సమతుల్యమైన ఆహారము, మంచి ఆహారం ఇవ్వటం ద్వారా వాళ్ళ మేధో సంపత్తి కూడా పెరుగుతుంది. అంటే వాళ్ళ చదువుల్లో కూడా రాణిస్తారు. రోజు ఒకే రకం కాకుండా సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మెనూని అమలు చేస్తూ, మళ్ళీ సోమవారం నాడు కొన్ని రోజుల్లో మొదటి సోమవారం ఒక రకమైతే రెండవ సోమవారం మరొక రకంగా, ఇట్లా పిల్లలు రోజు మాకు అదే పెడుతున్నారు బోరు కొట్టకుండా ఈ పదార్థాల ఎంపిక కూడా వాటిలో పోషక విలువలను అంచనా వేసి ఈ మెనూ తయారు చేయటం అనేది విశేషం. సోమవారం నాడు మధ్యాహ్న భోజన పథకం, దాంట్లో ఒక వారము కూరగాయల పలావ్, గుడ్డు కూర, ఇంకొక సోమవారము హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు చిక్కి, మంగళవారము ఒక వారము పులిహార టమోటా పచ్చడి, వీటితో పాటు దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగి జావ, బుధవారము కూరగాయలతో అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు చిక్కి. ఒక శనివారం మినహా మిగతా రోజుల్లో కోడిగుడ్డు వినియోగం అధికంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గురువారం ఒక వారం సాంబార్ బాత్ పెడితే, ఇంకొక గురువారం లెమన్ రైస్, టమోటా చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావ. శుక్రవారము అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు చిక్కి. శనివారం నాడు అన్నము, సాంబారు, ఇంకొక శనివారము స్వీట్ పొంగలి, రాగి జావ. ఈ విధంగా చిరుధాన్యాల వినియోగాన్ని, కూరగాయల వినియోగాన్ని పెంచారు. ఇప్పుడు త్వరలో విద్యాశాఖ ఆదేశాల మేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అంటారు, ఎస్ఎంసి, స్కూళ్ళ నిర్వహణ కమిటీలకు త్వరలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకము సక్రమంగా జరుగుతున్నదా లేదా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, మెనూలో ఇచ్చిన విధంగా జరుగుతున్నదా లేదా అనే విషయము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు కూడా పర్యవేక్షించవలసిన అవసరం ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నము వృధా చేయొద్దనే అంశాన్ని కూడా పిల్లలకు, టీచర్లకు ఒక ప్రధాన అంశంగా వాళ్ళకి మైండ్లోకి వెళ్ళే విధంగా ఈ అన్నాన్ని వృధా చేయకపోవటం అనే అంశాన్ని కూడా ఒక లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ వారు చేపట్టారు. విశేషం ఏంటంటే పథకం పేరు ఒక మహా తల్లి, మాతృమూర్తి, ఆమె చనిపోయి ఎంతో కాలమైన నేటికి కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆమె పేరు మరవలేదు. ఆ మహాతల్లి పేరును పెట్టడం, ఇవే కాకుండా మరికొన్ని ప్రభుత్వ పథకాలకు కూడా జగన్ పేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు, ఇందిరమ్మ పేరు తీసి అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇలాంటి ప్రముఖులు ఆదర్శమూర్తుల పేర్లు పెట్టడం అనేది ఒక విశేషం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర నిధులను రాష్ట్రము సమర్థవంతంగా వినియోగిస్తూ
మధ్యాహ్న భోజన పథకం వెళ్ళండి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మెను నిర్వహణ ఆదర్శప్రాయంగా ఉన్నది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం శభాష్ అనే విధంగా రూపొందించారు. దీనికి తోడు స్కూళ్లలో కెమెరాలు ఏర్పాటు చేసి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించటానికి జిల్లాలో జిల్లా విద్యాశాఖాధికారి రూములో కమాండ్ కంట్రోల్ రూము, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రూమ్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటే తక్కువ ఖర్చుతో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. ఎవరు తినటం లేదులే, ఎవరు చూడటం లేదులే అనేసి దాంట్లో లోపాలు తలెత్తకుండా, అమ్మో సీసీటీవీ కెమెరాలో మా డిఓ గారు చూస్తున్నారు, రాష్ట్ర కమాండ్ కంట్రోల్లో చూస్తున్నారు అనే భయం ఉంటుంది. ఆ మధ్యాహ్న భోజన పథకానికి వాళ్ళు పనిచేస్తున్న వంట వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా పనిచేయటానికి దీనికి డిజిటల్ కెమెరాలు కూడా జోడిస్తే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. తర్వాత ఎంతమంది తింటున్నారు అని, తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది పేరిట బుక్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా కొద్దిపాటి ఖర్చుతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఆ కెమెరాలు పలు విధాలుగా కూడా పాఠశాల విద్యలో ప్రమాణాలు పెరగటానికి ఇప్పటికే ఫైబర్ నెట్ ఇచ్చారు, అక్కడికి డిజిటలీకరణ చేశారు కనుక స్కూల్లో ఎలాగో వైఫై ఉన్నది. ఆ వైఫై ఉన్నప్పుడు ఈ కెమెరాలు అనుసంధానం చేయడం చాలా సులభమని విద్యారంగ నిపుణులు అలాగే సాఫ్ట్వేర్ రంగ నిపుణులు పర్యవేక్షణ కొరకు మనుషులను నమ్ముకోకుండా టెక్నాలజీని ఉపయోగిస్తే బాగుంటుందని సలహాలు సూచనలు ఇస్తున్నారు.